మంది రాసి పెట్టిండ్రు. అయితే విషయం ఏంటంటే నేను కొన్ని జస్ట్ ప్రత్యక్షంగా గమనిస్తాను. మొట్టమొదటిగా మా అమ్మ నాయన పెళ్లి ఎప్పుడు జరిగిందంటే 1942 సంవత్సరం జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఈ విషయాలన్నీ నాకు ఎవరు చెప్పిందంటే మా సులోచన కొంచెం పైలట్ ఉండండి, నేను తొందరగా చెప్పేస్తాను. అక్కడ కూర్చొని మా అమ్మ నాయన పెళ్లి 1942లో ఎక్కడ జరిగిందంటే వైద్యాలలో జరిగిందని చెప్పింది అక్క. ఒక మాట పాపరిగూడెం అని చెప్పింది. అయితే మార్చి నెల 19వ తారీఖు నాడు వాళ్ళ వివాహం జరిగినట్టు అక్క నాకు చెప్పింది 42 సంవత్సరంలో. ఆ తర్వాత వాళ్ళ సంతానం ఎంతమంది అంటే 8 మంది. 8 మందిలో మరి మా పెద్దక్క 7 నెలలకే పుట్టిందంట. 7 నెలలకి పుట్టి ఆమె శంషాబాద్లో పుట్టింది. అప్పుడు అలా ట్రైనింగ్ చేస్తుందంట, బైబిల్ ట్రైనింగ్ చేస్తుందంట. ఆమె 7 నెలలకి అక్కడ పుట్టింది. ఆ తర్వాత మా సులోచనక్క వెంజలలో పుట్టింది, రెండో ఆమె. ఆ తర్వాత మా సోమ గగన్పాడులో పుట్టిందంట. గగన్పాడులో మా నాయన మరి ఐస్ క్రీమ్ ఏదో మరి ఏం పని చేస్తుందో అప్పుడు ట్రైనింగ్ అయిన తర్వాత సరే పోషణ లేక అక్కడ గగన్పాడులో పుట్టిందంట. ఆ తర్వాత మరి ఆ సుశేషం ఒక తర్వాత లూథర్ అన్న ఎక్కడ పుట్టినంటే సోలిపేటలో పుట్టినట్టు. అవునా? కరెక్ట్ అన్న? లూథర్ అన్న ఎక్కడ పుట్టినావు? లూథర్ అన్న సోలిపేట పుట్టినట్టు అక్క చెప్పింది. నేను అన్ని రాసుకున్నాను. నేను జస్ట్ ఆమె చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా లూథర్ అన్న సోలిపేట పుట్టింది. ఆ తర్వాత లియాండర్ అన్న నుంచి లారెన్స్ వరకు మేము పెంజలలో పుట్టినాం. ఎంతమంది పెట్టినాము? 4 మీ ఊళ్ళో పెట్టినాం. మా పెంజల స్వాస్థ్యం, ఇది మా గడ్డ, మా గడ్డ. ఇది వాళ్ళ గడ్డనే కానీ చెప్తున్నా నేను. కాబట్టి ఆ విధంగా మేము పుట్టినాము. పుట్టిన తర్వాత అమ్మ నాయనలు ఈ ఊర్లన్నీ కూడా వాళ్ళు సేవ చేసింది. ఎక్కడెక్కడ చేసినట్టే వాళ్ళు సేవ ఎక్కడ చేసినట్టే వైద్యాలయాలు చేసిన వాళ్ళు. ఆ తర్వాత ఇంకే ఊరంటే చెప్తాను కొండలు కూడా చేసినట్టు వాళ్ళు. సోలుపేట, చిక్కడపల్లి, చాలా సందనవేలు అంటే సందనవేలు ఉంటుంది. ఇక్కడికి ఉంటుంది అక్కడ చాలాది అది కాదు చేస్తూ ఏమైందంటే లూథర్ అన్న ఎప్పుడు పుట్టిందంటే 1949 1949 సంవత్సరం పుట్టినట్టు ఆ చరిత్ర అక్క చెప్పింది. కరెక్ట్ అన్న? 49 పుట్టినాను. 49లో ఉన్నట్టు అక్క రికార్డ్ చెప్పింది. కాబట్టి 49 నుంచి ఇంతవరకు లెక్క చూస్తే 75 ఏళ్ళు అవుతుంది. మనం లెక్కలు చూసుకుంటూ వస్తే 75 ఏళ్ళు అవుతుంది. కాబట్టి మరి దేవుడు మరి ఎన్నో ఇంతవరకు దేవుడు దీవించినాడు. తర్వాత మరి అప్పుడు మా నాయన వాళ్ళు గ్రామాలలో సేవ చేసేటప్పుడు మా నాయన జీతం ఏంటంటే 8 రూపాయలు అని చెప్పింది. మా నాయన 8 రూపాయల జీతము. కొన్ని రోజులైతే 10 రూపాయలు అయింది. నాకు తెలుసుకున్న రోజు 20 రూపాయలు అయింది. కొన్ని రోజులైనా 50 రూపాయలు అయింది. ఆయన చనిపోయేటప్పుడు బహుశా నేను అనుకుంటా 120 రూపాయలు అయినట్టు నాకు కొంచెం ఐడియా ఉంది. ఎందుకంటే నేను ఊకే ఇవన్నీ ఆలోచిస్తుంటా కదా. అట్లా వాళ్ళు సేవ చేసి మరి ఈ గ్రామంలో మరి చాలా సేవ చేసిండ్రు. మా అమ్మనైనా ఈ ఊర్లో మరి ఎంతో గొప్ప సేవ చేసిండ్రు. అమ్మ మీరు కొంతమంది పుట్టకపోవచ్చు, మరి అప్పుడు పుట్టిన వాళ్ళు ఉన్నటువంటి ఏ ప్రకారం చూస్తే వాళ్ళంతా సేవ చేసిండ్రు. ఈ గ్రామంలో మా అమ్మనైనా చదువు చెప్పిండ్రు, నైట్ పడి చెప్పిండ్రు. తర్వాత మా అమ్మ చేతిలో రైతులు కుడుతుండే మా అమ్మ. మా నాయన ఏమో వంటమందు అమ్మి ఊరు తిరిగి వంటమందు అమ్మి మా నాయన ఆ విధంగా మా నాయన సేవ చేసి అది చేసిన తర్వాత పుట్నాలు కూడా అమ్మింది. మా నాయన నెత్తి మీద గంప పెట్టుకొని అక్కడక్కడ తిరిగి పుట్నాలు కూడా అమ్మొచ్చిండు. అయితే చాలా చాలా ఇవన్నీ కష్టాలు పడుకుంటూ మా అమ్మ నాయన ఈ ఊర్లోనే స్థిరపడ్డారు. ఎక్కడ పోలేదు, అక్కడక్కడ తిరిగి వచ్చింది. కానీ దాదాపు 1940 అంటే దాదాపు 1950 నుంచి మరి మా అన్న అక్క ఏం చెప్తుందంటే అట్లా ఒక సంవత్సరం ఉంటే ఆయన ఎత్తుకొని ఇక్కడికి వచ్చిందంట. వచ్చి ఇక్కడనే వాళ్ళు స్థిరపడ్డారు. ఆ రకంగా దేవుడు మా కుటుంబాన్ని దీవించాడు. మరి ఈ రోజు ప్రత్యేకంగా మరి లూథరన్ విషయము చెప్పాలి అంటే మరి మేమందరం కూడా మరి అక్కడక్కడ హాస్టల్లో చదువుకున్నామే. అప్పుడు మిషనరీ శంషాబాద్ అందరూ అక్కలందరూ కూడా మేమందరం మా సమూహం అందరం హాస్టల్లో చదువుకున్నాం. అసలు ఎంత హాస్టల్ చదువుకున్నాం అంటే మాకు ఇక్కడ స్కూల్ అప్పుడు చిన్న స్కూల్ ఉండే. అప్పుడు మరి ఆహారము తిండి హాస్టల్ నుంచి భోజనం దొరుకుతుంది. అప్పుడు వాళ్ళు బట్టలు కూడా ఇచ్చేది. ఆ టైంలో అక్కడ చదువుకున్నాం. అక్కడ చదువుకున్న తర్వాత మరి అక్కడ దేవుడు మూలను దీవించిండు. ముఖ్యంగా నేను విషయం ఏం చెప్పాలనుకుంటే అన్న ఈరోజు అన్న బర్త్డే. మరి ఎక్కువ మా ఇంట్లో మా అక్కలు కొంచెం కష్టపడ్డారు. వాళ్ళు కూడా కూలకు పోయిండ్రు, వర్షం కూలకు పోయిండ్రు, మొత్తం కల్వనికి పోయిండ్రు, మా అమ్మ పోయింది. ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చేసిండ్రు. అయినా కూడా వాళ్ళు ఏమైనా చేసుకుంటూ వచ్చి ఏమైందంటే
వాళ్ళు పెళ్లి అయిన తర్వాత సెటిల్ అయిపోయారు. వాళ్ళు మంచిగా కుటుంబాలు సెటిల్ అయిపోయారు. దేవుని విశ్వాసం ఆ విధంగా వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు. మా సలమక్క కూడా, చిట్టమ్మ కూడా, ఆమె కూడా మంచి సెటిల్ అయిపోయింది. తర్వాత అన్నలు ముఖ్యంగా నేను విషయం ఏంటంటే, మా లూథర్ అన్న, మా లీ అన్న మా ఇంట్లో చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళు చాలా చాలా కష్టాలు పడ్డారు. అందులో లూథర్ అన్న చాలా కష్టాలు పడ్డాడు. కూలి పని చేసి జీతాలు ఉన్నారు, జీతాలు ఎండలు తీసి ఆహారం లేక వాళ్ళు ఇచ్చే రొట్టె తిని ఆ మామిడికాయ వేసుకొని లూథర్ అన్న చాలా చాలా కష్టాలు పడ్డారు. కానీ దేవుడు వాళ్ళని ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చి మంచుకున్నారు. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ మంచిగా చదువుకున్నారు. సరే కొన్ని సెటిల్మెంట్స్ అటు ఉండొచ్చు, కానీ మరి అన్న చాలా కష్టాలు పడ్డాడు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అన్న ఒక 15 రోజులు హైదరాబాద్ విజన్ బోర్డులో ఉండి ఒక బావి ఆడ ఎవ్వడు దిక్కులే దినం లేదు. నేను అన్నతో ఉన్న నేను ఎంత సిద్ధం రాసి అన్నతో ఉన్నప్పుడు ఆడ ఏమి లేదు. మేము వండుకుంటూ గిన్నెలు వండుకుంటుంటే ఆ గిన్నెలు ఆడ పెట్టుకుని అన్నం ఆడ పెట్టుకుంటుంటే ఆ పోయి నేను అన్నని పాదపని చేస్తున్నా, నేను ఇటుకలు మోస్తుంటే అట్లా అన్న చాలా కష్టాలు పడ్డాడు. ఒకసారి అన్న ఏం చెప్పిందంటే, రోజు తీసుకుపోయి సమాధులు చూపించినట్ట, బుద్ధ తీపించినట్ట. ఇవన్నీ కూడా నేను అన్న చెప్పిన విన్నాను. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఎప్పుడైతే మనము విశ్వాసంలో నమ్మకంగా ఉండి దేవుని మీద నిరీక్షణ కలిగి నమ్మకంగా మన జీవితాలు నమ్మకంగా ఉన్నప్పుడు ఏ కష్టాలు ఏ బిడ్డ కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఒకప్పుడు కష్టం ఉండొచ్చు, మనకు ఒకప్పుడు బాధ ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా బాధలు ఎవరికి మనకు పెట్టాడు. అందుకే మనం ఏం చేయాలంటే కూడా సార్ చెప్పినట్టుగా మనం విశ్వాసంలో నమ్మకంగా ఉండాలి, విశ్వాసంలో నిలబడాలి. మనం దేవునికి దూరంగా ఉండకూడదు, లోకంలో మనం జీవించకూడదు. ఒక దేవుడికి నమ్మకంగా జీవిస్తాము, ఆ విధంగా దేవుడు మనం జీవిస్తాడు. అంతేకాకుండా మరి లూథర్ విషయం చెప్పాలంటే, ఒక అన్న మాకు ఇప్పుడు ఇంట్లో పెద్ద అయిన మా లియన్ నన్ను కూడా చిన్న వయసులో చనిపోయిండు. మా అక్కలేమో వాళ్ళ వయసు వచ్చినాక చనిపోయిండు. ఇంకా ఉన్నారు నలుగురు, మేము నలుగురు అన్న పెద్దవాడు. కాబట్టి ఏమైనా ఉంటే ఆయన ఇప్పుడు చూడు ప్రతిరోజు అన్న మరి ఒక పాట పాడతాడు, ఏదో ఒక పాట, అమ్మ నాయన పాట, ఏదో ఒక పాట రాసుకున్నాడు, పెద్ద నోటు పెట్టుకున్నాడు, పాడతాడు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, మనం ఎవరో ఒకరు మరి ఈ లోకంలో ఉండేటప్పుడు మన పెద్దల సేవలు మనం కంటిన్యూ చేయాలి. వాళ్ళు చనిపోయి దాదాపు 35 ఏళ్ళు అవుతుంది. అన్ని కష్టాలు పడ్డారు. మా అమ్మలో ఈ ఊళ్ళో ఒక గుడిసె ఉండే, ఒక ఇల్లు ఉండే, ఆ ఇల్లు 1973లో కాలిపోయింది. వాళ్ళు కూడా చచ్చిపోయేవాళ్ళు, కానీ దేవుడు ఎట్లా ఒక పోషావాన్ని వచ్చినందుకు వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళు బ్రతికించబడ్డారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ గ్రామంలో మేము ఎన్ని కష్టాలు పడ్డామో ఇలాగా, మా అమ్మ నాన్న ఎంత కష్టాలు పడ్డారో ఈ రోజు మా కుటుంబము ఎంతో ఉన్నతంగా ఉందని నేను చెప్పగలుగుతున్నాను. నేను మా పిల్లలు కానీ, వాళ్ళ లెవెల్స్ కానీ, వాళ్ళ చదువులు కానీ దేవుడు ఎంతగానో దీవించి. ఎందుకు అంటే మనం దేవుడిలో ఉండాలి. మేము ఎప్పుడు కూడా విశ్వాసంలో పెరిగిపోకుండా ఉన్నాం. సరే కొన్నిసార్లు ఒడిదుడుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, పడిపోతాం. కానీ ఎప్పుడైతే మనం విశ్వాసంలో నమ్మకంగా జీవిస్తామో తప్పకుండా దేవుడు జీవిస్తాడు. నేను అందరికీ ఏదో చెప్తున్నాను నేను, ఎందుకంటే ఈ గ్రామంలో ఇంకా దేవుడు అక్కడ ఆలస్యం అయితే అనేక కార్యక్రమాలు చేయాలి, అనేక కార్యక్రమాలు సంఘంలో కట్టాలి, అనేక దేవుడు నడిపించాలి. కాబట్టి మరి ఈ రోజు మధ్యకాలం కూడా ఆ విధంగా బ్రతికిండు. కష్టాలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇచ్చిన కష్టాలు పడ్డాడు. మా అన్న కష్టపడి మరి ఈ రోజు ఆరోగ్యం ఇచ్చిండు. 75 ఏళ్ళు అంటే ఈ రోజు ఎంతో మంది 50 ఏళ్ళలోనే ఎంతో డిస్టర్బెన్స్ అయ్యి ఎంతో మంది రకరకాలుగా మరి షుగర్లని, బీపీలని వస్తుంటాయి. కానీ అందరికి దేవుడు ఆరోగ్యం ఇచ్చి కాపాడినందుకు ఎంతగానో దేవుని నామాన్ని కనపరుస్తున్నాను. మరి సమయంలో కూర్చున్నా మరి ముఖ్యంగా అన్ని పనులు చేసి ఈరోజు మంచుకున్నాడు. ఆ తర్వాత వివాహం జరిగి కూడా దాదాపు మరి 81 కదా, 81లో జరిగింది ఆ వివాహం జరిగింది. మరి 3 పిల్లలు ఎవరైనా కాపాడు.